అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర 12వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. అయితే సిద్ధయోగి ఇంకా ఇలా చెప్తాడు. అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అన్నది, నాయనా, నీవు లోకానికి ధర్మం చెప్తావు కదా, మరి నీవు కూడా 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించాక, గృహస్థుడవై బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా. ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయమవక మానవులు మళ్ళీ మళ్ళీ పుడతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి కదా మరి అని బతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు వటువైన నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వమిలా బోధించారు. అమ్మ, భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే. మరణం లేని వాడంటూ ఎవడూ లేడు. మృత్యుదేవత ఎప్పుడూ జీవితాన్ని వెంట పెట్టుకొనే ఉంటుంది. యువకులైనా వృద్ధులకైనా ఈ శరీరము ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. అప్పిచ్చినవాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు మృత్యుదేవత కూడా మానవుల జీవిత కాలాన్ని లెక్క పెడుతూనే ఉంటుంది. రాత్రి పగలు అన్నవి మానవునికి ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకొని పోతూ ఉంటాయి. ఈ శరీరము, భార్యాబిడ్డలు, గృహము, ధనము, జీవితము అశాశ్వతమని మరిచి అవే ప్రధానమనుకొని జీవిస్తూ ఉంటాడు. పశువుల వంటి వాడు కనుక ధర్మాచరణ మొక్కుటనే మానవుల కర్తవ్యం. అలా కాక మృత్యువును జయించినవాడు మాత్రమే నీవు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు. కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులో చేపల లాంటి వారు. ఆ కొంచెము నీరు ఇంకిపోయాక వాటి గతి ఏమిటి? ఈ కలియుగంలో మానవునికి 100 ఏండ్లు ఆయుర్దాయం. అందులో సగకాలం నిద్రలోనూ బాల్యంలోనూ పరాధీనతల వల్ల కొంతకాలము గడిచిపోతుంది. కాబట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలము నుండే వాడిపోయేది. కాలచక్రం గర్భంలోని పిండములను, శిశువులను, బాలురను, యువకులను, విఘ్నులను, దేవతలను, సర్వజీవులను మృంగివేస్తుంది. దేని మీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే. దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. బయట చర్మము, లోపల మాంసము, ఎముకలు, రక్తము గల ఈ శరీరము నీటిబుడుగ వంటిది. శరీరము జడము, సశ్వరము. ఆత్మ చిత్తస్వరూపము, శాశ్వతము. దానికి సుఖదుఖాలు లేవు. ఉన్నాయనుకోవడం అజ్ఞానం మాత్రమే. సద్గురువు కటాక్షం వలన మానవుడు మాయను దాటాలి. ఉత్తమమైన మానవ జన్మనెత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చని వాడే నిజమైన ఆత్మవంచకుడు, ఆత్మఘాతకుడు, బ్రహ్మఘాతకుడు కూడా. అమ్మ, ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణ జన్మడమైన నాకేది కర్తవ్యం నువ్వు చెప్పు. విషయ సుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సన్యసించడమే క్రమం తగి ఉన్నది. నాకట్టి విషయాన వాసనలేమీ లేవు కనుక దీనవంతుడైన నాకు ఎట్టి విఘ్నాలు రాజాలవు. నేను బ్రాహ్మణాచర్యము నుండే సన్యాసం తీసుకుంటాను. నన్ను ధ్యానిస్తూ ఉండు, సంసారాన్ని చాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తన దివ్య రూపాన్ని దర్శింపచేశాడు. ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులాగా దర్శించి ఇలా అన్నది, స్వామి, నీవు పుట్టుకలేని వాడవు. బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. బ్రహ్మకు కూడా గుణరూపాలు కొంచెమైనా తెలియరానివి. మాయమోహితురాలైన మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి? ఈ జ్ఞానమైనా నీవు అనుగ్రహించనిదే. నీవు సత్యసంకల్పుడవు. నీ సంకల్పానికి నేనెట్టు అడ్డు చెప్పను. లోకహితం చేయడానికే అవతరించిన నిన్ను నా పుత్రుడని తలచి ఇంట కట్టిపెట్టుకోవడం తగదు. అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనస్సులో స్థిరంగా నిలిచి ఉండేటట్లు అనుగ్రహించు తండ్రి. నాకింకా పుత్రులు కలుగుతారు అని అన్నావు కదా. మాకింకొక్క బిడ్డ పుట్టే వరకైనా నీవిక్కడే ఉండు. అప్పటి వరకు సన్యసించడానికి నేను అనుమతించను. నీవు నా మాట వినకుంటే వెళ్ళిపోతే నేను మరణిస్తాను. నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది. అప్పుడు శ్రీహరి, అమ్మ, నీకొక సంవత్సరంలోగా కవల పిల్లలు పుడతారు. అంతవరకు ఉంటాను గాని ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు నరహరి. అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యము అర్చిస్తూ ఉండేవారు. చతుర్వేద పారంగతులు, షట్శాస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు.
ఆయన ఎందరికో వేదాలను బోధించేవారు. పామరులకు ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పినవారు. ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు 2 మగపిల్లలు పుట్టారు. వారికి 3 నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లవాళ్ళు ఏడుస్తుంటే నరహరి వచ్చి, అమ్మ, నేను చెప్పినట్లు వీరిద్దరు పుట్టారు. నీకింకా 2 కొడుకులు, 1 కూతురు కలుగుతారు. నీ కోరిక ఫలించింది. నా మాట నిలబెట్టుకున్నాను కనుక నీవిచ్చిన మాట ప్రకారం నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను. అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నారు. అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి, మేమింతవరకు మాయలో తగులుకొని నీవు మా బిడ్డవే అనే భ్రాంతిలో ఎప్పటికైనా నిష్ఠురాలు ఆడి ఉంటే మమ్మల్ని క్షమించు నాయనా. నీవే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాము. నీవు మా వంశాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ జన్మించావు. నీవు మా రక్త మాంసాలు పంచుకోవడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనాయి. ఇక ముందు మా గతేమిటి అన్నారు. మీ దర్శనం మాకెప్పటికీ లేకుంటే మేమెలా జీవించగలము అన్నారు. అప్పుడు నరహరి, మీరెల్లప్పుడూ నన్ను ధ్యానించండి. మీకొక జన్మ ఉండదు, ఇంకొక జన్మ ఉండదు. అమ్మ, నీకు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనం అవుతుంది. 30 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పి బయలుదేరాడు. అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన తలపై శిరస్నానము, కౌపీనము, కాషాయాంబరము, దేవదండము ధరించి చిరునవ్వులొలకిస్తూ మహాసంతోషంగా బయలుదేరాడు. ఆ దృశ్యం చూసిన జనం 9 సంవత్సరాలు పిల్లవాడు ఇల్లు విడిచిపోతుంటే ఆ తల్లి ఎలా అనుమతిస్తున్నది అని ఆశ్చర్యపోయారు. కొందరు ఈయన అవతారమూర్తి, ఈయనకు కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు. సాధువులు ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించారు. ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులకు మరికొంత దూరం ఆయన వెంట వెళ్ళారు. అక్కడ నరహరి వారికి కర్పూరము వలె తెల్లగానున్న తన దత్తాత్రేయ స్వరూపము, తర్వాత శ్రీపాద రూపాలను దర్శనమిచ్చారు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. అది తమ శని ప్రదోష పూజా ఫలితమేనని తలచి ఆ తల్లిదండ్రులు, మా జన్మలు ధన్యమయ్యాయి, మీరు దయతో మాకు మళ్ళీ దర్శనమివ్వాలి అని వేడుకోగా ఆయన తప్పక మళ్ళీ దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్ళని వెనుకకు పంపాడు. ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహం మరిచి భక్తిభావంతో వెనుకకు వెళ్ళారు. అంటే ఇక్కడ చూడండి, నరహరి తన తల్లిదండ్రులకు జ్ఞానోపదేశం చేయడం వలన వాళ్ళకి పుత్రుడి మీద ఉన్న వ్యామోహం తగ్గిపోయింది. అంటే ఈ జన్మలో వాసన వాళ్ళు మిగిల్చుకోలేదు. పరిపూర్ణంగా తన కొడుకు దైవ స్వరూపమని భావించి సంతోషంగా వాళ్ళు పంపించారు కొడుకుని. కనుక వాళ్ళు ఆ వాసనలు ఉంచుకోలేదు. అట్లాగే మనం కూడా ఎప్పుడు ఏది అనిపించినా దాన్ని అప్పటికప్పుడే నివృత్తి చేసుకోవాలి. అయితే నరహరి బద్రీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనందము కావనము అనబడే వారణాసి పట్టణం చేరారు. మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుని దర్శించారు. తర్వాత అచట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకొని ప్రాణవాయువు కుంభించి కేచరీ ముద్రలో నాదాను సంధానపరులైన కూర్చున్నారు. ఆయన నిత్యము 3 వేళల మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తుండేవారు. ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు, మునులు, సాధువులు ఆయనను చూచి ఆశ్చర్యచకితులయ్యేవారు. యవ్వనం కూడా పూర్తి రాకముందే ఇంతటి వైరాగ్యము, కఠోరమైన తపస్సు చూచి ఆయనని యోగపూర్ణుడని తెలుసుకొని నమస్కరిస్తూ ఉండేవారు. అచ్చడి యతులలో వృద్ధుడు శ్రేష్ఠుడు అయిన ఒక కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తూ ఉండేవారు. ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని, సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తున్నాడని, ఆయన విశ్వగరుడైనప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకునిలా తపస్సు చేస్తున్నాడని, కనుక ఆయన వయస్సులో చిన్నవాడైన జ్ఞానంలో వృద్ధులే గనక ఆయనకు యతులు కూడా నమస్కరిస్తూ ఉండేవారు. కృష్ణ సరస్వతి చెబుతూ ఉండేవారు. చివరికి ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి, స్వామి, మీరు పరమేశ్వరులే, కానీ మానవ మాత్రులు కారు. సజ్జనులను, ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు. శ్రీ ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైతున్నది. దానిని మరల మీరే నిర్దిష్టం చేసి విస్తరింపజేయాలి. అధికారులు కాని వారికి ఈ మార్గము భయంకరమైనదైనా బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందించే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి. సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోకనింద ఏర్పడుతుంది కనుక మీరు కూడా సన్యసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించారు.
నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్సంప్రదాయం ప్రకారం సముద్ధరణ కోసం శ్రీకృష్ణ సరస్వతి పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు. అప్పుడు గురువిచ్చిన దీక్షానామం శ్రీ నృసింహ సరస్వతి. తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్టణంలోనే ఉండి మానవులకు 4 పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రసాదించారు. అంతవరకు గురుకథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు, స్వామి, నాకొక సందేహం కలుగుతున్నది. విశ్వగురుడైన శ్రీగురునికి ఇంకొకరు గురువెలా కాగలరు? గురువును ఆశ్రయించి ఆయన సాధించినదేమున్నది అని అడిగారు. సిద్ధయోగి ఇలా చెప్పాడు. పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని గురువులుగా వరించినట్లే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎన్నుకున్నారు. ఈ గురు సంప్రదాయం అనాదిగా సిద్ధమైనది. దీనికి మూలపురుషుడు సదాశివుడు, ఆయన శిష్యుడు విష్ణువు, విష్ణువుకి శిష్యుడు బ్రహ్మదేవుడు. అటు తర్వాత గురు పరంపర ఇలా కొనసాగుతూనే ఉంది. బ్రహ్మదేవుడి నుండి వశిష్ఠుడు, శక్తి పరాశరుడు, వ్యాసుడు, శుకుడు, గౌడపాదుడు, గోవింద భగవత్పాదాచార్యులు, శంకర పాద్యాచార్యులు, విశ్వరూపుడు, బోధజ్ఞానగిరి, సింహగిరి, ఈశ్వరతీర్థుడు, నృసింహతీర్థుడు, విద్యారణ్యుడు, మాలయానందుడు, దేవాతీర్థుడు, యాదవేంద్ర సరస్వతి, కృష్ణ సరస్వతి. ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీగురుడని ప్రసిద్ధికెక్కిన శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్క గురువు. తర్వాత శ్రీగురుడు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బద్రికాశ్రమము చేరారు. తర్వాత ఆయన మేరుపర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేరారు. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాకయాత్ర చేశారు. అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే. అందుకే ప్రయాగను కూడా గంగాసాగరం అంటారు. ప్రయాగలో వారికి ఎంతోమంది శిష్యులున్నారు. ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీగురుడే స్వయంగా తత్వము ఉపదేశించి సన్యాసమిచ్చారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. శ్రీమాత్రే నమః. 12వ అధ్యాయము సమాప్తము.